ఫ్రెండ్స్, మనం ఈరోజు నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాము. ఓకే, సో త్రూ అవర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మనకు వచ్చిన లెవెల్స్, రెసిస్టెన్స్, సపోర్ట్, పివోట్ పాయింట్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇవైతే ఈరోజు మనకు వచ్చిన లెవెల్స్. అండ్ ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కూడా చూస్తున్నాం. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ ఈరోజు మనకు ఎక్కడ ఉంది అంటే, సో నో ట్రేడింగ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ ఉంది కదా, దీనికి అప్ సైడ్ అయితే ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ ఈరోజు మనకు మార్కెట్లో జరుగుతుండేది ఫ్లాట్ ఓపెనింగ్. ఒకవేళ మనకు ఈ ప్రీ మార్కెట్ ఓపెనింగ్ జరుగుతుంది కదా, ఇక్కడ కానీ క్యాండిల్ అనేది నో ట్రేడింగ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ యొక్క అవుట్ సైడ్, అప్ సైడ్ మనకు కానీ క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ కానీ ఇచ్చింది అంటే, మనము మార్కెట్లో ఒక అప్ సైడ్ ట్రేడ్ అనేది చేసుకోవడానికి, కాల్ సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో అలా కాదు, మార్కెట్ అనేది మళ్ళీ మనకు నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చి క్యాండిల్ క్లోజ్ చేసిందంటే మనము ట్రేడ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఒకవేళ నో ట్రేడింగ్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అని అంటే పివోట్ పాయింట్ కూడా చూసుకుందాం. ఇది కూడా బ్రేక్ అయినప్పుడే మనము నెక్స్ట్ అనేది ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అవనిద్దాం. అకార్డింగ్ టు దట్ మన క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్స్, లెవెల్స్ చూసుకొని ట్రేడ్లో ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అనేది ఓపెన్ అయింది అండ్ నో ట్రేడింగ్ ఆర్ ట్రెండ్ డిసైడింగ్ జోన్కి మార్కెట్ అనేది అప్ సైడ్ మనకు క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి ఓకే, మనం ఇక్కడ సిఈ ట్రేడ్స్ని ప్లాన్ చేయొచ్చు. సో ఎప్పుడు అంటే ఇదన్నమాట, ఈ హైస్ ఉన్నాయి కదా, సో ఇది కానీ బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇక్కడ మనం ఒక సిఈ ట్రేడ్ కోసం వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈరోజు మనం ఎక్కువగా సిఈ ట్రేడ్స్ కోసమే ప్రయారిటీ ఇస్తాం కాబట్టి, సో 23,580 అబౌవ్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇక్కడ ఒక సిఈ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ సిఈ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే 23,550 కాల్ ఉంది కదా, సో ఈ కాల్ చూద్దాం. అండ్ పుట్ వచ్చేసరికి మనకు 23,600 ఉంది కదా, సో ఈ పుట్ చూద్దాం. 220s అనేది ఈరోజు మన ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఓకేనా, 220s. ఓకే, సో స్ట్రైక్స్ అయితే నిఫ్టీలో 2 చూద్దాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ సిఈ ట్రేడ్ ప్లానింగ్ అనమాట. లేదు మనం పీ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అంటే, సో ఈ పివోట్ పాయింట్ ఉంది కదా, సో ఈ పివోట్ పాయింట్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంటే సో ఇక్కడ మనం పీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం పీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఇది బ్రేక్ డౌన్ అవుతుంటే మనం చెప్పుకుంటున్న సిఈ ట్రేడ్ అయితే ఇప్పుడే మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, పొద్దుటి నుంచి మనం పీ ట్రేడ్ ఎక్కడ చేసుకోవాలని మాట్లాడుకున్నాం. బిలో ద పివోట్ పాయింట్ ఇక్కడ మనకు అవకాశం రాలేదు. అయితే మనం ఎంతసేపు మార్కెట్లో వెయిట్ చేస్తే మనకు ఇప్పుడు వచ్చిందనమాట ఆపర్చునిటీ. ఇక్కడ చెప్పాం కదా సిఈ ట్రేడ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన స్ట్రైక్ ఏంది, 23,550 ఏదైతే ఉందో ఈ స్ట్రైక్ అనమాట. 220s అబోవ్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్యాటర్న్ అన్నమాట. ఓకేనా, సో దీనికి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకు రెసిస్టెన్స్ ఎక్కడ, సో ఇక్కడ ఉందన్నమాట రెసిస్టెన్స్ 23,640s. సో ఇలాగ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటే డైలీ ఒక ట్రేడ్ చేసుకున్నా కూడా వి విల్ బీ ఇన్ గుడ్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రైక్ అన్నమాట. ఫ్రెండ్స్, మనం మార్నింగ్ ఇచ్చిన పుట్ ట్రేడ్ ఉంది కదా, సో దాన్ని ఓన్లీ ఇంపల్స్ వాల్యూ బేస్ చేసుకొని సో ఈ పుట్ ట్రేడ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఒక షార్ట్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు, కానీ ప్రాపర్ బ్రేక్అవుట్స్ అయితే మాత్రం ఇండెక్స్లో మనం మాట్లాడుకున్నాం కదా, అప్పుడు మాత్రమే చేయాలి. త్రూ ఇంపల్స్ వాల్యూ చేసినా కూడా రిజల్ట్స్ గుడ్గా ఉంటాయి. అండ్ ఈ స్ట్రైక్ వచ్చేసరికి మన సిఈ ట్రేడ్ మాట్లాడుకున్నాం కదా, అక్కడ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు వచ్చిన ట్రేడ్ అనమాట. దానికి వేరియేషన్ ఏంటి అంటే, ఇక్కడ 2-3 క్యాండిల్స్లో మన టార్గెట్స్ని అచీవ్ చేసుకోవచ్చు అనమాట.